ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ప్రత్యేకించి ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రకటన మీతో పంచుకుంటున్నానండి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క హోలీ స్పిరిట్ వర్షిప్ చర్చ్లో రైల్వే కోడల్లో మాకు ఇచ్చిన యొక్క పరిచయలో ఈరోజు దైవ సేవకుల యొక్క సదస్సు ఉందండి. ప్రాముఖ్యంగా మరి అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, ఇక రెండు జిల్లాల నుంచి కూడా అనేక మంది దైవజనులు ఈరోజు వస్తున్నారు. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణం క్షేమం ఉండాలన్నా. ముఖ్యంగా పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కడప, రాయచోటి, ఇక రాజంపేట, ఇంకా కొన్ని ప్రాంతాలు నాకు పేరు తెలియదు, ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా క్షేమంగా మందిరంలో చేరాలని ఉదయకాలన ఉదయం 10 నుంచి సెక్షన్ స్టార్ట్ అవుతుంది కనుక ఇది చాలా మా అందరికి కూడా మాకెంతో సంతోషము. 2022లో జరిగింది. దాని తర్వాత 2025 ఈ దినము ప్రభు కృప చూపించినాడు. ఆయనకి స్తోత్రం కలిగిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 60:59 9వ వచనం. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా ఉన్నత దుర్గమైన దేవుడే. సో మన బలము, చాలామంది నా బలం ఎవరంటే మా అమ్మ నాన్న అంటారు. నా బలం ఏంటంటే నా చదువు అంటారు. నా బలము రాజకీయ నాయకులు అంటారు. పిల్లరా, ఈ బలం ఒకరోజు ఊడిపోతుంది. ఒకరోజు ఒక అతను మాకు తెలిసిన అతను మా ఊర్లో ఒక అతను ఉండేవాడు. మేము చిన్నప్పుడు ఉండేవాడు. అతను భలే బలంగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా కళ్ళలు చూపిస్తా ఇట్లా నాలాంటి మించినోడు ఎవ్వరు లేదు, నాలాంటి బలస్తుడు ఎవ్వరు లేదని వెర్రగొడుతున్నాడు. నాతో ఫైట్ చేయడానికి ఎవ్వరు రారని అందరినీ భయపెడుతూ ఉండేవాడు. కానీ చివరికి అతని స్థితి ఏమైందంటే ఒకరోజు అతనికి ఒక రోగం వచ్చి పీనిగిలాగా ఎముకలు బయటపడేటట్టు చివరికి అతనికి ఎవరి దగ్గరికి పోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఆయన బలం ఏంది? నాశనమైంది. మానవులు దేవుని ఎదుట, దేవుని బలం ఎదుట మన బలం ఎంతండి? కనుక ప్రియులారా, ఈ వాగ్దానం ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరి బలాన్ని ఆధారం చేసుకోవాలంటే యేసయ్య యొక్క బలాన్ని ఆధారం చేసుకోవాలి. యేసయ్యా, నీవే నా బలము. ఈరోజు నా పనుల్లో మీరే తోడుగుండండి. ఈరోజు నా చదువుల్లో మీరే తోడుగుండండి. ఈరోజు నా యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో మీరు సహాయం చేయండి. అయినా నా బలము నువ్వే నాయన. ఈరోజు చూడండి, ఈ యొక్క పాస్టర్స్ మీటింగ్ పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. కానీ దేన్ని ఆధారం చేసుకొని పెట్టానండి? సావుకులు వస్తే మాకు ఆశీర్వాదం. కాబట్టి నాకు నా బలము యేసయ్య. ఆయన నమ్ముకున్నాను, ఆయన సహాయంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి ప్రతి దినము దేవుని బలముతో మనం ముందుకు సాగే కృప దయచేయాలని ప్రార్థించుద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీదని అభిషేకించండి అయ్యా. ప్రత్యేకించి ఎవరైతేనైనా దైవసనుల ప్రభా ఈరోజు ప్రయాణంలో ఉన్నారో వారికి క్షేమమైన ప్రయాణం దయచండి అయ్యా. ఉదయకాలన అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని మీరు ముట్టి తాకమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలన ప్రభా అప్పులు ఉన్న వారికి విడుదల దయచండి. ఉదయకాలంలో ఉన్న ప్రభా ఎంతోమందినైనా ప్రభా అయా ఇబ్బందులో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.